నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ చిల్లీ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం. ఈ ఏడాది పంజాబ్ రైతులు మిర్చి ధరలు ఆకర్షణీయంగా ఉండడంతో లాభం సాధించారు. తద్వారా ఫిరోజ్పూర్, సునామ్ ప్రాంతాలలో ఉత్పత్తి సంతృప్తికరంగా ఉండడంతో పాటు రాబడులు ఊపందుకుంటున్నాయి. మరియు స్థానిక మార్కెట్లలో తేజ రకం మిర్చి మాదిరిగా యునైటెడ్ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర 12,000 నుండి 13,000లతో వ్యాపారమై రాజస్థాన్లోని జోధ్పూర్, జైపూర్, మధ్యప్రదేశ్లోని బేడియా మరియు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆగ్రా, కాన్పూర్, లక్నో ప్రాంతాల కోసం ఎగుమతి అవుతోంది. అంతేకాకుండా ఈ ఏడాది సాయిబాయ్ రకం సరుకు ఎక్కువగా రాబడి అవుతున్నప్పటికీ సరుకు నాణ్యంగా లేనందున ఈ సరుకు వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఆగస్టు 15 వరకు సరఫరా కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పంజాబ్లోని అమృత్సర్ మార్కెట్లో కొత్త మిర్చి రాబడులు పోటెత్తుతున్నాయి. స్థానిక మార్కెట్లలో దేశీయ సరుకు 13,000 నుండి 14,000 ధరతో వ్యాపారమైంది. గుంటూరు మిర్చి యార్డు సోమవారం జూన్ 10 నుండి పునః ప్రారంభం కానున్నది. అయితే ధరల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మంగళవారం నుండి రాబడి అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం రైతుల సరుకు రాబడులు సన్నగిల్లినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ఖమ్మం శీతల గిడ్డంగులలో ప్రస్తుతం 19.09 లక్షల బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు సమాచారం. వేసవి సెలవులు ముగిసిన తర్వాత శుక్రవారం ఖమ్మం మార్కెట్లో 200 బస్తాల ఎసి సరుకు రాబడి కాగా తేజ నాణ్యమైన సరుకు 20,000, మీడియం 17,000 నుండి 18,000, తాలు కాయలు 11,000 మరియు 400 బస్తాల రైతుల సరుకు రాబడిపై తేజ 16,000 నుండి 18,000 ధరతో వ్యాపారమైంది. వరంగల్ మార్కెట్లో 3,000 బస్తాల ఎసి సరుకు అమ్మకం కాగా తేజ నాణ్యమైన సరుకు 18,000 నుండి 19,500, మీడియం 18,000, 341 మీడియం బెస్ట్ 17,000, మీడియం 14,000 నుండి 16,000, వండర్ హాట్ నాణ్యమైన సరుకు 18,100, మీడియం 14,000 నుండి 17,000, 1048, మీడియం బెస్ట్ 13,500, టమాటా మీడియం బెస్ట్ 25,000 నుండి 28,000, మీడియం 20,000, సింగిల్ పట్టి మీడియం 30,000, దీపిక మీడియం బెస్ట్ 13,000 నుండి 16,000, నంబర్ 5 మీడియం బెస్ట్ 17,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్లో కర్నూలు, గద్వాల, సూర్యాపేట ప్రాంతాల నుండి గత వారం 2,000 బస్తాల రైతుల సరుకు రాబడిపై 8,000 నుండి 12,000, పాల 6,000 నుండి 10,000 మరియు శీతల గిడ్డంగులలో నిల్వైన సరుకు తేజ నాణ్యమైన సరుకు 21,000, మీడియం 15,000 నుండి 20,000, ఆర్మూరు రకం 14,000 నుండి 16,000, సింజంట 13,000 నుండి 14,500, 273 రకం 13,000 నుండి 15,000, సూపర్ 10 రకం 15,000 నుండి 16,500, 2043 రకం 20,000 నుండి 21,000, డిడి 341 నంబరు 5 రకం 14,000 నుండి 16,500, తాలు కాయలు తేజ 9,000 నుండి 11,000, సీడ్ రకాలు 6,000 నుండి 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడగి మార్కెట్లో గత సోమ, గురువారాలలో కలిసి 8,000 బస్తాల మిర్చి రాబడిపై 2043 10,000 నుండి 13,000, కెడియల్ నాణ్యమైన సరుకు 10,000 నుండి 12,000, మరియు 5531 రకం 9,000 నుండి 11,000, తాలు కాయలు 6,000 నుండి 7,000, ఇతర రకాలు 3,800 నుండి 5,000 మరియు 7 నుండి 8,000 బస్తాల ఎసి సరుకు రాబడిపై కెడియల్ 22,000 నుండి 24,000, 2043 డీలక్స్ 18,800, మీడియం 13,000 నుండి 16,000, 5531 12,000 నుండి 13,000 ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 2,000 బస్తాల ఎసి సరుకు రాబడిపై తేజ 16,000 నుండి 20,000, 4884 రకం 14,000 నుండి 16,500, తాలు కాయలు తేజ 9,000 నుండి 11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరెన్నో డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.